గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సార్, ఈ రోజు వరకు అంబట్ రాయుడు బ్యాట్ తో సిక్సర్స్ కొడతాడని మాత్రమే అందరికీ తెలుసు. కానీ తన మాటలతో తూటాలు పేలుస్తాడని నిన్న జరిగిన సభలో అంబట్ రాయుడు మాట్లాడిన మాటల ద్వారా తెలిసింది. అంటే ఆ సభలో మరొక మాట అంబట్ రాయుడు అన్నారు, నేను తప్పుదారిలో వెళ్ళబోయేవాడిని, కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను తీసుకొచ్చి ఒక సరైన దారిలో నడిపిస్తున్నారు, మిమ్మల్ని కూడా సరైన దారిలో నడిపిస్తారు, కాబట్టి ఓటు వేయండి అంటూ కూడా అంబట్ రాయుడు మాట్లాడిన మాటల్ని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు ఏం జరిగిందంటే తప్పుదారిలో వెళ్తున్న ఆయన్ని సరైన దారిలో పెట్టారు అంటున్నారు. అసలు ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఒక రాజకీయ నాయకుడిగా ఎంటర్ అయిన అంబటి తిరుపతి రాయుడు అండర్-19 వరల్డ్ కప్ ఈ దేశాన్ని సాధించి పెట్టిన వ్యక్తి కూడా. ఒక తెలుగువాడై తెలుగు బిడ్డ అయ్యుండి కూడా అగ్రెసివ్. ఆయన ఒక అన్యాయం జరుగుతున్నా తట్టుకోలేని మనస్తత్వం. చివరికి ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళకి తన కాదని తను తక్కువగా వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఆయన మీద రివర్స్ అయ్యాడు. అటువంటి వ్యక్తి అనుకోకుండా ఈ దేశానికి చీఫ్ సెలెక్టర్ అయ్యాడు. కానీ ఆయన కూడా ఇతన్ని వరల్డ్ కప్లో సెలెక్ట్ అయిన వ్యక్తిని కూడా ఆడించడం పోవటం వల్ల మూల్యం ఏంటో తెలుసా? భారతదేశానికి వరల్డ్ కప్పే మిస్ అయింది. దానికి సాక్షాత్తు గౌతమ్ గంభీర్ లాంటి క్రీడాకారుడు చెప్పాడు, అంబటి తిరుపతి రాయుడిని సెలెక్ట్ చేయబోతూ సెలెక్టర్లు చేసిన తప్పు. ఆల్రెడీ ప్రాబుల్స్ ఉన్న వ్యక్తిని ఎందుకు 4th ప్లేస్లో దించలేదు? దానివల్ల మనం కప్పు కోల్పోయాం. చివరికి సెలెక్ట్ చేసిన నలుగురికి కూడా కలిపి జీవితాంతం కొట్టలేంది ఒక 1 ఇయర్లో అంబటి తిరుపతి రాయుడు కొట్టాడంటే అతని గొప్పతనం మనకు తెలిసిన అంశం. ఆయన్ని ఒక రాజకీయంలో కక్షతో ఆయన ఎదగనీయకుండా క్రికెట్లో చాలామంది ప్రయత్నం చేశారు. అలిగి వెళ్ళిపోయాడు. ఈ రాష్ట్రం కాదని చెప్పి ఒరిస్సా, బీహార్ అన్ని రాష్ట్రాలకు ఆడాడు. ఇది కాదని చెప్పేసి ఐపీఎల్లో మళ్ళీ వచ్చాడు. ఐపీఎల్లో చెన్నై కానీ ముంబై కానీ గెలిచే ప్రతి దాంట్లో కూడా ఆయన పాత్ర ఎనలేనిది. ఇండియన్ క్రికెట్లో ఆడి మంచి పేరు తెచ్చుకున్నాడు అంబటి తిరుపతి రాయుడు. అటువంటి వ్యక్తి, అది గుంటూరు జిల్లా వ్యక్తి. ఆ తర్వాత క్రమంలో మనం చూసాం అతని ఎదుగుదల, అతను ఏ విధంగా వెళ్ళాడు అనేది మన అందరికీ తెలిసిన అంశమే. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఆయన్ని పిలవటం, రాజకీయాలు రమ్మని ఆహ్వానించడం, తర్వాత మీరు చేసుకొని గుంటూరు ఎంపీ ఫ్యూచర్లో మీరు చేస్తారని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. నిజమే అనుకొని ఆయన తిరిగాడు, 9 మాసాలు తిరిగాడు. కానీ ప్రభుత్వంలో పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో చూశాడు. ఆయన చూసిన తర్వాత ఆయన ఒక రోజు పిలిచాడు, ఆయన మీద టవల్ వేశారు, వైఎస్ఆర్సీపీలో ఆహ్వానించారు. ఎందుకంటే అంబటి రాంబాబు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంటి పేరు. కానీ ఆ తర్వాత తెలిసింది ఆయనకి, అమ్మో ఈ రాజకీయాలు మనం కొంతమంది ఆయన ఒక ఏదో పార్టీ ఫండ్ అడిగినట్టుగా రకరకాల పారామీటర్స్, ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే నేను ఎందుకు ఈ పార్టీలో అని చెప్పేసి ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ట్వీట్లో పెట్టేసేసి నేను క్రికెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా అన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆయన బంధువులు, తోబుట్టువులు, మిత్రులు సలహా మేరకు ఒకసారి పవన్ కళ్యాణ్ కలవమన్నారు. ఆయనే చెప్పాడు ఆ మాట కూడా. ఆయన నిజమే ఎందుకు కలవాలన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు దాదాపు వాళ్ళిద్దరి మధ్య 2.5 గంటల డిస్కషన్లో గొప్ప నాయకుడు నేను చూశాను, పవన్ అన్నతోనే నా జర్నీ ఉంటుంది. ఇప్పుడు కొంతకాలం నేను దుబాయ్ వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత పవన్ గారితో సేల్ అవుతాను, అటువంటి రాజకీయ నాయకుడు నేను ఎప్పుడు చూడలేదన్నాడు. అంటే తన పుట్టిన భూమికి ఏదో రాజకీయాలు అయితే ఎక్కువ చేయొచ్చన్న తపనతో క్రీడారంగం నుంచి రాజకీయ రంగం వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చల, అంత నియంత్రణతో వ్యవహారం నచ్చల. ఇప్పుడు ఉన్నటువంటి సడన్గా మీరు అన్నట్టు ఇప్పుడు కాకుండా 3 రోజుల నుంచి ఆయన అవనగడ్డ కాడి నుంచి అన్ని ప్లేసుల్లో ఎక్కడికి వెళ్ళిన విశాఖపట్నం కావచ్చు అన్ని ప్లేసులు వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. చేసే ప్రతి మాటలో కూడా పవన్ అన్న నిజాయితీని చూసి మీరు ఈ కూటమి విజయం సాధించాలి, మోడీ గారు ఉన్న దేశంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి కూటమి విజయం సాధించాలి. మీరు బటన్ నక్కుతున్నారని మీరు అనుకుంటున్నారేమో, బటన్తో పాటు ఒక బొచ్చు కూడా ఇవ్వమని నేను అన్నాడు. అంటే మనుషులను బానిసలాగా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకుంటారు, ఇది మంచి పద్ధతి కాదు, బానిసలాగా బతకొద్దు, మీరు నిజాయితీగా మంచి పరిపాలన ఇవ్వాలి, మన ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ప్రథమ స్థానంలో తీసుకురావాలి. నేను మీకోసం అన్నీ వదిలేసి వచ్చాను, పవన్ అన్నతోనే ఉంటాను. పవన్ అన్న లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండాలా, మీ ప్రజలకు మేలు చేయగలగాలి. రాష్ట్ర రాజధాని కావాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కలగాలన్నా, సరైన రోడ్లు కావాలన్నా ఇవన్నీ కూడా ఏంటంటే కూటమి ద్వారా అయ్యిద్ది, ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అని డైరెక్ట్గా. నిజమే మీరు చెప్పినట్టు క్రికెట్లో 6లు కొడతమే కాదు, మాటలు తోటాలకు పొదులు పెట్టాడు అనుకోవాలా. రియల్లీ గ్రేట్. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైతే సినిమా ఆదరించే వాళ్ళు అభిమానులు ఎట్లుంటారు, క్రికెట్ని ఆదరించే నుంచి కూడా సేమ్ అంతే ఉంటారు. ఇది యువకుడు, యంగ్స్టర్ అంబటి తిరుపతి రాయుడు, తెలియని వాళ్ళు లేరు. కాబట్టి ఇది కలిసి వచ్చి ఈ కూటమికి కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకున్నట్టుగా అంబటి తిరుపతి రాయుడు రూపేణ పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉండి మాట్లాడటం చాలా గొప్ప విషయంగా మనం పరిగణించాలి. ఆయన ద్వారా ఈ కూటమి విజయాల్లో ఆయన అంతా కూడా పాత్ర పోషిస్తున్నందుకు కూడా అభినందించాలి. ఎందుకంటే ఒకవైపు సినిమా యాక్టర్లంతా పిఠాపురం మనం చూసాం, సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కానించి, సీరియల్ నటులు కానించి, సినిమా నటులు కానించి, జబర్దస్త్ టీం కానించి, చివరికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా ఆయన గెలుపు కోసం
జనసేన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇకపోతే క్రీడారంగం నుంచి కూడా రావడం అంటే మల్టిపుల్ యాంగిల్లో అన్ని రంగాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబద్ధత, రాజకీయంతో ఆయనతో కలిసి వెళ్తే బాగుంటుంది. ఈ దేశం కోసం ఆయన పడే తపనలో నేను ఆయనతో ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, నేను క్రీడా గ్రౌండ్లో ఉన్నప్పుడు సిక్స్లు కొట్టేదానికంటే ఆనందించిన దానికంటే ఫీల్డ్లో మిమ్మల్ని చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంది, చాలా ఆనందపడుతున్నాను, మీతో మీ ఆశీస్సులు నాకు కావాలి అని చెప్పి అనటం ఏ స్వార్థం లేకుండా. ఆయన ఎంపీ అడగల, ఎమ్మెల్యే అడగల, గుంటూరు ఎంపీ అనుకున్నారు, ఎవరికంటే ఎమ్మెల్యే అనుకున్నారు, ఏది అడగల. అడగకుంటే ఏమన్నాడు, ఒకటే, నేను మీతో కలిసి నడుస్తానంటాం. నిజంగా అటువంటి వ్యక్తులు రోల్ మోడల్గా తీసుకోవాలి. యూత్కి ఏం కావాలి? 50% భారతదేశంలో యూత్ ఉన్నారు. మీరు ఆలోచించుకోండి, మీకు ఎవరైతే మేలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, ఈ కూటమిని గెలిపించండి, మంచి ప్రభుత్వాన్ని మీకు అందిస్తారు, పవన్ అన్న ముందుండి నడిపిస్తాడని చెప్తున్నాడు. రియల్లీ ఇది గ్రేట్గా భావించాలి. అంబటి తిరుపతి రాయుడు లాంటి వ్యక్తి క్రికెట్లోనే కాదు రాజకీయాల్లో కూడా మరింత రాణించాలని మన మనస్ఫూర్తి కోరుకు. సార్, అంటే అంబటి రాయుడు మాటలతో ఆయనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకున్నారు ప్రస్తుతం జనాలు. అంటే అంబటి రాయుడు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో, అది వాస్తవం. మరి ఆయన ప్రచారం, ఆయన పవన్కి ఇస్తున్న సపోర్ట్ ఎంతవరకు జనసేన పార్టీకి మేలు కలిగిస్తుంది? డెఫినెట్గా 100% ఆయన సేవలు ఈ పార్టీ కూటమి ఉపయోగించుకోబోతుంది. ఆయన అనే కాకుండా ఈ కూటమి కనుక అధికారంలో వస్తే ఆయనకి మరింత క్రీడల అభివృద్ధి కోసం ఆయన్ని ఒక సలహా సభ్యుడిగా పెట్టుకోవచ్చు. క్రికెట్ చాలా హ్యూజ్ ఫాలోయింగ్ క్రికెట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. సరైన స్టేడియాలు, మౌలిక సదుపాయాలు లేవు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా ఇటువంటి వ్యక్తి సలహాలు సూచనలతో మరింత మంది, అంటే అందరూ కూడా ఇంజనీర్లు చదువుకొని ఉద్యోగాలనే కాకుండా క్రీడారంగం కూడా రాణించాలంటే మరింత మంచిగా తీసుకెళ్ళాలి. ఒక స్పోర్ట్స్ డే ఉంది, ధ్యాన్ చంద్ ఒక హాకీ మాంత్రికుడు మన దేశంలో ఉన్నాడు. అతని పేరు మీద ఆగస్టు 29నే స్పోర్ట్స్ డే చేసుకుంటాం. అటువంటి చాలామంది గొప్ప క్రీడాకారులు మనం పివి సింధు చూసినా, పిటి ఉషాలో చూసినా, కరణం మల్లేశ్వరి చూసినా, అటువంటిది తెలుగు వాళ్ళు రోజు రోజుకి దీంట్లో రాణిస్తూ ఉన్నారు. రంకిరెడ్డి సాయి సాత్విక్ అని చెప్పేసి బ్యాడ్మింటన్లో, ఇటువంటి క్రీడాకారులతో పాటు క్రికెట్లో కూడా అంబటి తిరుపతి రాయుడు లాంటి వాళ్ళు ఈ కూటమికే కాకుండా రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఈ సలహాల ప్రకారం వెళ్తే కనుక మంచి రాష్ట్రంగా, క్రీడా రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దడానికి అంబటి తిరుపతి రాయుడు 100% ఉపయోగపడతాడు. అదేవిధంగా ఆయన ఇప్పుడు ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో ఈ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల విజయానికి తన వంతు పాత్ర పోషించడం అనేది శుభపరిణామంగా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.